హలో. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరండి? గోపి గారేనండి, సనాతన ధర్మం గోపి. అవునండి. అవునండి. నేనే. బాగున్నారండి? భోంచేస్తారా? బానే ఉన్నానండి. చెప్పండి సార్. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్న. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి చేశాను. తప్పకుండా తప్పకుండా చెప్పండి. కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట నాకు. అవి కొంచెం క్లియర్ చేస్తారని మీరు? తప్పకుండా తెలిస్తే క్లియర్ చేస్తాను. ఓకే ఓకే. అడగొచ్చండి అయితే? అడగండి, తెలిస్తే చెప్తాను. ఆ, సనాతన మార్గం అంటే ఏంటన్నా అసలు? అంటే ఇప్పుడు మీరు ప్యూర్ క్రిస్టియనా? చెప్తాను, అన్నీ చెప్తాను. మీరు క్రిస్టియనా? కన్వర్ట్ అయ్యాను అన్న. కన్వర్ట్ క్రిస్టియన్. కన్వర్ట్ అయ్యారు కదా, మరి ఫస్ట్ బైబిల్ చదివారా? ముందు ముందు నేను అడిగిన దానికి చెప్పండి అన్న. దాని తర్వాత తప్పకుండా దాని టాపిక్. తమ్ముడు, తప్పకుండా చెప్తానంటున్నాను కదా. ఫస్ట్ నాకు కూడా కొన్ని డౌట్లు ఉంటాయి కదా, అసలు నువ్వు అంటే ఎవరు, కాల్ ఏంటి. చేసి డౌట్స్ అడుగుతున్నాను కాబట్టి నేను ముందు స్టార్టింగ్ ఏం చెప్పా? నేను అదే చెప్తున్నా. చెప్పా. నేను చెప్పనంటే నువ్వు ఖచ్చితంగా అడగాలి నన్ను. నువ్వు క్రిస్టియానిటీ గురించి అడుగుతున్నావు, హిందూ గురించి అడుగుతున్నావు, ముస్లిమ్స్ గురించి నాకు తెలియదు కదా. నేను సనాతన ధర్మం గురించి అడుగుతున్నాను. అదే నువ్వు అడిగింది కరెక్టే. నేను చెప్పనని చెప్పటం లేదు. నువ్వు ఫస్ట్ బైబిల్ చదివావా? ఆ? అదేనన్నా ఇప్పుడు నాకు సనాతన ధర్మంలో తమ్ముడు, నేను అడిగినప్పుడు నువ్వు బైబిల్ చదివావా అని అడిగాను. నా డౌట్ ఏంటంటే, ఫస్ట్ నీ బైబిల్ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత మిగతా గ్రంథాల గురించి మనం అడగచ్చు. ఫస్ట్ నేను అడిగిన దానికి మీరు చెప్పండి, తర్వాత దీంట్లోకి వెళ్దాం. సరే. సనాతన ధర్మం అంటే ఆది నుంచి ఉందనేది దాని అర్థం. పురాతనమైంది అని అర్థం. మొదల దగ్గర నుంచి ఉన్నది సనాతన ధర్మం అంటే. సనాతనం అంటే అర్థం అది. హిందూ అన్న పదం ఏ గ్రంథంలో ఉందన్న? లేదు, ఏ గ్రంథంలో లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వచ్చారు కాబట్టి హిందూ అనే పదాన్ని పుట్టించారు. అంతకు ముందు కూడా లేదు. ఎవరు పుట్టించారు హిందూ అని? ఇప్పుడు భూమి మీద ఒకటి పేరు ఉందనుకో, వాడి పేరు అవసరం లేదు. ఇద్దరు ముగ్గురు ఉంటే అప్పుడు పేరు అవసరం. అలానే 2000 సంవత్సరాల ముందు ఏ మతం కూడా భూమి మీద లేదు. ఓన్లీ హిందూ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే ఉండేది. కానీ సనాతన ధర్మం అంటూ ఇష్టం లేని కొంత ఏం చేశారంటే హిందూ అనే పదాన్ని తీసుకొచ్చారు. అందుకని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే పదాలు మొన్న ఈ మధ్య, హిందూ అనే పదం మొన్న ఈ మధ్య పుట్టింది. చెప్తాముడు ఇంకా. అదే ఎందుకు పుట్టించారన్న హిందూ అని? తమ్ముడు, నేను నీకు అర్థం కావట్లేదు. భూమి మీద ఒక్కడు ఉన్నాడు అనుకో, వాడికి పేరుతో పని లేదు. ఇంకొక ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది అయితే పేరు అవసరం. అలానే ఇది సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ధర్మం కింద చూసేవాళ్ళు దాన్ని. తర్వాత ఇది మతం కింద ఎప్పుడు కన్వర్ట్ అయింది? నెక్స్ట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు రావటం వల్ల దీన్ని ఒక మతంగా, వాళ్ళది మతం కాబట్టి ఇది కూడా మతం కాబట్టి దీనికి హిందూ మహాసముద్రము, హిందూ కుష్ పర్వతాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి హిందూ అనే పదాన్ని ఇక్కడ చేర్చారు. అంటే హిందూ అలెగ్జాండర్ కూడా హిందూ కుష్ పర్వతాల మీద రెస్ట్ తీసుకున్నట్టు ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. పర్వతాలు హిందూ అని చెప్పి పెట్టారనమాట. అది పెట్టారు, అంతే అంతే. ఈ భౌగోళికంగా ఇప్పుడు ఎక్కడో అమెరికా ఒక చోట ఉంది అనుకో, దానికి గుర్తుగా అక్కడ ఏదైనా ఉంటే ఆ పేరు చెప్తాం కదా మనం. అలానే హిందూ మహాసముద్రం, హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు హిందూ, దానికి సంబంధించిన హిందూ అనే పదం వచ్చిందని నేను అనుకుంటున్నా. లేకపోతే సింధు నాగరికత నుంచి కూడా సింధు అనే పదం వచ్చి ఉండొచ్చు. అది గ్యారంటీ, క్లారిటీ ఏం లేదు. అది చెప్తాం ఇప్పుడు. అంటే ఆ పేరుకి అర్థం ఏంటో తెలియదన్నా మీకు? తెలీదు. హిందూ అనే దానికి తెలీదు, అర్థం లేదు. మరి అదే అర్థం లేకుండా పేరు ఎలా పెట్టారన్నా? మరి ఎలా పెట్టారో నాకేం తెలుసు తమ్ముడు. పేరు పెట్టిన నువ్వు అడగాల. హిందూ మహాసముద్రం ఉంది, హిందూ అంటే ఆ సముద్రానికి మరి ఆ పేరు హిందూ అని ఎందుకు పెట్టారు నాకేం తెలుస్తుంది. హిందూ అనే పదం రాకముందే హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి అలెగ్జాండర్ టైంలోనే. అంటే 2000 సంవత్సరాలకి మరి సనాతన ధర్మం మొదల దగ్గర నుంచి ఉంది. దీని పేరే సనాతన ధర్మం. మరి దీనికి దాన్ని ఎలాగా అటాచ్ చేశారు? అటాచ్ చేయటం ఏం తమ్ముడు, ఇది సనాతన ధర్మం కాబట్టి వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ మతం అనే టాపిక్ వచ్చింది కాబట్టి వీళ్ళని సపరేట్ గా విభజించడానికి ఆ పేరు హిందూ అనే పదాన్ని తీసుకొచ్చారు. హిందూ అనే పదానికి అర్థం తెలియదు. హిందూ మహాసముద్రం ఉంది తమ్ముడు. హిందూ అనే పదం మనం పెట్టుకోవాలి, మనం పెట్టాల. హిందూ అనే పదం నీకు అర్థం కావట్లేదు. హిందూ అనే పదం మనం ఒక్క నిమిషం విడు తమ్ముడు. హిందూ అనే పదం మనం పెట్టుకున్నట్లయితే అప్పుడు దాని అర్థం మనకు తెలుస్తుంది. వాడెవడో వచ్చి నువ్వు ఈ హిందూ మహాసముద్రానికి, హిందూ కుష పర్వతాల మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి వీళ్ళు హిందూ అనే పదాన్ని, హిందూ ప్రజలు అనే పదాన్ని తీసుకొచ్చారు వాళ్ళు.
హిందూ అనే ప్రజలు ఆ అర్థాన్ని తీసుకురావడం హిందూ ప్రజలు హిందూ మతం అయిపోయింది అది. హిందూ మతం కింద మీరు ఎలాగ అంగీకరించారని అంటున్నాను నేను. మనకేం తెలుసు తమ్ముడు, బ్రిటిష్ వాడు తొరగలున్నప్పుడు వాళ్ళేగా రాజ్యం. వాళ్ళు వచ్చి నువ్వు ఇది ఒప్పుకోవాలి, ఇది నీ మతం అంటే మనం ఒప్పుకుంటాం, వాళ్ళు బలవంతులు కాబట్టి. లేకపోతే కాల్చి చంపుతాడు మనల్ని. అర్థం లేని పేరు పెడితే ఎలాగా అర్థం లేదని నువ్వెందుకు అనుకుంటావు తమ్ముడు? అర్థం లేదు. ఇప్పుడు హిందూ అనే హిందూ మహాసముద్రం నువ్వు చదువుకున్నావు కదా, హిందూ మహాసముద్రానికి అర్థం ఏంటి? సముద్రం అన్నది. హిందూ అంటే అర్థం ఏంటి అసలు? అదే నిన్నే అడుగుతున్నాను. అర్థం లేదు కాబట్టి ఆ పర్వతాల మధ్య ఆ సముద్రాల మధ్య ఉండేవాడు కాబట్టి ఆ హిందూ అనే పదాన్ని వాళ్ళు వాడారు ప్రత్యేకించి. అంతేగాని దాన్ని ఒక మతం కింద తర్వాత కన్వర్ట్ అయింది అది. ఫస్ట్ హిందూ అనే పదం హిందూ మహాసముద్రానికి, హిందూ కుష పర్వతాలు వీటి మధ్యలో ఉన్న ప్రజలను ఉద్దేశించి హిందూ అనే పదం వాడారు. తర్వాత అది మనకు అలా వచ్చే వాటిలో స్థిరపడిపోయింది అది. అంటే ఇప్పుడు అందరూ తమ్ముడు నువ్వు రంధ్రాన్వేషణ చేసిన నువ్వు ఎంత ప్రశ్న అడిగినా సరే చివరికి అదే సమాధానం వస్తుంది తప్ప కొత్త సమాధానం నేను సృష్టించలేనుగా. నువ్వు అది ఎక్స్పెక్ట్ చేసిన అది ఉపయోగం ఉండదు కదా. హిందూ అనే పదం ఎలా వచ్చింది? ఆ హిందూ కుష పర్వతాలు ఇలా హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్నారు కాబట్టి హిందూ అనే పదం హిందూ ప్రజలు అనుకుంటూ ఉండేవాళ్ళు వేరే దేశంలో ఉన్న వాళ్ళు. హిందూ దేశ ప్రజలు అనుకునేవాళ్ళు కాబట్టి హిందూ అనే పదం వచ్చి ఉండొచ్చు, లేదా సింధు నుంచి హిందూ అనే పదం వచ్చి ఉండొచ్చు. దానికి చరిత్ర ఆధారాలు ఏం లేవు. ఇట్లా వచ్చిందని చెప్పి ఆధారాలు ఏం లేవు కదా మనం దాని గురించి మాట్లాడుకోవడానికి. మీకు తెలియదు కానీ నా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటే అయింది. ఇప్పుడు నేనే రకంగా థింక్ చేస్తాను. నేనేం కాదనిలే కదా తమ్ముడు, ఎవరి అభిప్రాయాలు వాడుకో. ఒక నిమిషం, ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా, 800 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. ఎవడి అభిప్రాయం నేను ఖండించలేను, తప్పు అని చెప్పను నేను. ఒక్క మాట నేను చెప్తానండి, ఇప్పుడు దాకా మాట్లాడాను. అంటే అర్థం తెలియని దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు, అంతేగాని అర్థం తెలియదని నువ్వెట్లా అనుకుంటున్నావు? ఇప్పుడేగా అన్న మీరు చెప్పారు అర్థం లేని దాన్ని అందరూ పెట్టారు. సరే, ఇప్పుడు అర్థం లేకపోతే మరి హిందూ మహాసముద్రం అంటే అర్థం ఏంటి? అదే తెలియట్లే, మీరే చెప్పమంటున్నా. దానికి అర్థం ఏం లేదు. హిందూ అంటే హిందూ పేరే ఉంది అక్కడ. దాని అర్థం నాకు తెలియదు, నువ్వు తెలిస్తే నేను తెలుసుకుంటా. తప్పే ఉంది దాంట్లో? ఏమీ లేదు కానీ హిందూ అంతే. ఇది రాజ్యాంగంలో రాసింది కాబట్టి దీన్ని మనం ఆమోదించాం. హిందూ అనే పదం మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి హిందూ అనే పదం వాడాం. క్రిస్టియన్ అనే పదం రాజ్యాంగంలో రాశారు కాబట్టి క్రిస్టియన్, ముస్లిం అనే పదం రాశారు కాబట్టి మనకు ముస్లిం అని అనుకున్నాం. ఓకే అన్న, అట్లా హిందూ అనే పదం రాజ్యాంగంలో దాని అర్థం రాయలేదు, మరి మనకు తెలియదు, రాయలేదు కాబట్టి. చెప్పుదాముడు ఇంకేమన్నా? హిందూ అనే పదానికి ఎవరో గాని అర్థం చెప్పారన్న, సిద్ధార్థంలో ఎవరో గాని. ఏంటది? అన్న చిన్నజీవి స్వామి గారు హిందూ అనే పదానికి అర్థం చెప్పారన్న, అది మీరు చూసే ఉంటారు. చూసి దానికి క్లారిటీ ఇస్తానని తమ్ముడు. అయితే హిందూ అంటే ఆయన దౌర్భాగ్యుడు అని చెప్పింది హిందువులను ఉద్దేశించి కాదు, అది ముఖ కట్ చేసి క్రైస్తవులు తిప్పారనమాట. ఎవరు? ఈ శాంతి మతం వాళ్ళు తిప్పారనమాట. అక్కడ ఏముంటుందంటే పైనుంచి వచ్చిన ముస్లింస్ కూడా మన హిందూ అని చెప్పి దౌర్భాగ్యుడి కింద మనల్ని చూసేవాళ్ళు అనమాట. వాళ్ళ దృష్టితోటి దౌర్భాగ్యుడు ఎవరంటే హిందూ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ మాట అన్నాడు కాబట్టి ఆ ముక్క కట్ చేసి మార్కెట్లోకి వదిలేశాడు ఆయన హిందువులను ఉద్దేశించి అనలేదు. మొత్తం వీడియో చూడు తెలుస్తుంది. ఏంటంటే చిన్నజీవి స్వామి గారు చెప్పింది అయినా ఏదైనా హిందూ అంటే దౌర్భాగ్యుడు. ఎవరు చెప్పారు? ఇప్పుడే మీరేగా అన్న చెప్పారు. ఇప్పుడు నేను కాదు తమ్ముడు చెప్పింది. అక్కడ క్రిస్టియన్స్ కాదు ఒక్క నిమిషం, ముస్లిమ్స్ వచ్చి ఆ హిందూ అంటే దౌర్భాగ్యుడు అనే పదాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఎక్కడరా అసలు హిందూ అంటే దౌర్భాగ్యుడు అని ఏ డిక్షనరీలో ఉంది? పోనీ చూపించు నాకు. ఇప్పుడు హిందూ అంటే దౌర్భాగ్యుడు అనో బానే ఉంది, మరి హిందూ మహాసముద్రం అంటే దౌర్భాగ్యుడు సముద్రం అనే, హిందూ కుష పర్వతాలంటే దౌర్భాగ్యమైన పర్వతాలనే? ఆ మాట మాట్లాడేదానికి లాజిక్ ఉండాలి తమ్ముడు, మాట్లాడేదానికి కరెక్ట్ లాజిక్ మాట్లాడు. వితండవాదం చేయకు నువ్వు. హిందూ మహాసముద్రం అంటే దౌర్భాగ్య సముద్రం అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒక్క మాట నేను అంటున్నా. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో నువ్వు వెళ్తూ ఉంటావు, దౌర్భాగ్యమైన సముద్రంలో తమ్ముడు వెళ్తున్నాడని నువ్వు ఒప్పుకుంటావా? మీరు చిన్నజీవి స్వామి గారికి ఫోన్ చేసి మీరు అడగాలి. ఆయన చెప్పింది పూర్తిగా నేను చూశాను, నువ్వు చూడలా. మీరు మాట్లాడాలి. అరే బాబు, ఆయన పూర్తిగా నువ్వు చూడలేదు, నేను చూశాను వీడియో అని చెప్తుంటే. మీరు చూసారు కానీ అందులో దాంట్లో ఏం చెప్పాడంటే వేరే దేశస్తులు, ఒక్క నిమిషం, వేరే దేశస్తులు మనల్ని ఇలా అన్నారని చెప్పాడు ఆయన. ఆ ముక్క అంత మడు కట్ చేశారు అక్కడ. ఆ మాట మీరు నేను విన్నాం. ఆయన అడగాలి, మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నాను. ఆయన ఏమో తప్పు మాట్లాడలేదు, కరెక్టే మాట్లాడాడు ఆయన. మొత్తం పూర్తి వీడియో చూస్తే నీకు అర్థమైంది ఆయన తప్పు మాట్లాడు రైట్ మాట్లాడాడు అని.
అర్థమైందా? ఆయన తప్పు మాట్లాడి రైట్ మాట్లాడి ఆయన వీడియో మొత్తం చూడాలి, నువ్వు సగమే చూసావు. ఆ ముక్క కట్ చేసి మడుగు చూసావు నువ్వు, 5 seconds వీడియో చూసావు. తర్వాత వీడియో ఎంత ఉంటుందో తెలుసా? ఈ 35 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో మొత్తం. అది మొత్తం చూసావా నువ్వు? అది మీ శాంతి కాముకులు, మీ ఏసయ్య మతం చేసిన వాళ్ళు, మీ వాళ్ళు చేసిన పని అది. ముక్క కట్ చేసి వదిలేరు మార్కెట్ లోకి, హిందువులను అవమానించడానికి వదిలేరు. ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, నేను మాట్లాడితే కొంచెం అర్థమవుతుంది ఏదైనా. మరి నువ్వు ముక్క కట్ చేసి తీసుకొచ్చి నాతో మాట్లాడితే వితండవాదం చేస్తే నేనేం సమాధానం చెప్తాను? హిందూ అనే పదాన్ని నేను చెప్పారా లేదా అని అంటారు. హిందూ ఎవరు? చిన్నజీవ స్వామి గారు అర్థం చెప్పారు. అర్థం ఏం చెప్పాడు? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అన్నది, ముస్లిమ్స్ అన్నది అర్థాన్ని వాళ్ళు అలా చెప్పారని చెప్పాడు. అందుకే నేను చెప్పలే ఆ మాట. కాదు తమ్ముడు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ అలా అన్నారని చెప్పి ఆయన అన్నాడు, కానీ అదే కన్ఫర్మ్ అని చెప్పాడా? చెప్పు పోనీ. చెప్పిందంటే నేను అంటున్నా, ఇప్పుడు ఆయన చెప్పారా లేదా? ఆయన ఏం చెప్పాడు? వాళ్ళు అలా అంటున్నారని చెప్పాడు. ఇప్పుడు మేరీ వ్యభిచారం నేను అంటాను, వేరే వాడు వచ్చి గోపి మేరీ వ్యభిచారం అంటున్నాడు అని చెప్పి, గోపి అంటున్నాడు అని చెప్తే మేరీ వ్యభిచారం అయిపోద్దా? చెప్పు ఒక మాట. ఇప్పుడు నేనే అన్ననయ్యా, మేరీ వ్యభిచారి మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుందనే మాట అన్నా. వేరే వాడు వచ్చి గోపి ఇలా అన్నాడు, అదే సత్యం అంటే నువ్వు ఒప్పుకుంటావా? తప్పు కదా అది. లేదు లేదు, నేను ఒక టాపిక్ మాట్లాడుతుంటే మీరు ఇంకో టాపిక్. నేను అదే టాపిక్ తీసుకొచ్చా, ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. నేను కూడా ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే మీరు ఫీల్ అవ్వకూడదు. నేనే ఎందుకు ఫీల్? నువ్వు అంటే నువ్వు వితండవాదన రంధ్రాన్వేషణ చేస్తున్నావు కాబట్టి నేను అలా మాట్లాడాను. లేకపోతే వితండవాదం చేయకపోతే ఆ వీడియో మొత్తం నువ్వు చూసావు, 35 నిమిషాలు ఉన్నది. మరి ఓకే అన్న, వినాయకుడికి తండ్రి ఎవరన్నా? వినాయకుడు తండ్రి ఎవరు? శివుడు, రాసింది కదా గ్రంథంలో. మరి తలకాయ ఎందుకు నరికాడన్నా? తలకాయ నరికి ఏం చేసాడు? తలకాయ నరికి అదే తల్లి వచ్చి ఏడ్చిదాకా తమ్ముడు తలకాయ నరికి ఏం చేశాడు చెప్పు? అదే తలకాయ పెట్టాడా, వేరే తలకాయ తీసుకొచ్చి పెట్టాడా? నువ్వు అడగాల్సింది ఆ ప్రశ్న కాదు, నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు. వినాయకుడు తల తీసేస్తే అదే తల అతికించకుండా వేరే తల తీసుకొచ్చి ఎందుకు అంటించారని అడగాలి నువ్వు. అదే తల ఇప్పుడు వేరే తల అంటించినోడు, ఒక్క నిమిషం, వేరే తల అంటించినోడు, ఒక్క నిమిషం, వేరే తల అంటించినోడు సేమ్ తల ఎందుకు అంటించలేదు? నీకు డౌట్ నీకు రాలేదా? లేదు లేదు లేదు, వినాయకుడు కొడుకు అయితే తల ఎందుకు నరికాడు? అయ్యా నేను చెప్పేది ఇన్ను బాబు, నువ్వు ఒక్క నిమిషం, నేను అడిగిందా అని చెప్పలా. వినాయకుడు తల దిగిపోతే ఆ సేమ్ తల ఎందుకు అంటించలేదు? వేరే తల ఎందుకు? వేరే తల అంటించిన వాళ్ళు సేమ్ తల అంటించడానికి ఏమైంది? మరి సేమ్ తలకి ఎందుకు అంటించలేదన్నా? మరి అదే ఆ ప్రశ్న అడగాలి అసలు. నువ్వు ఆ ప్రశ్న అడగకుండా నువ్వు వేరే ప్రశ్న, తింగర్ ప్రశ్న అడిగితే ఎట్లా? తింగర్ ప్రశ్న ఇప్పుడు కాదు తమ్ముడు, తింగర్ ప్రశ్న అడిగితే ఎట్లా చెప్పు? అడగాలంటే నేను అడగాలి కదా. అదే మరి నీకు తెలియ, అసలు ప్రశ్నించడం నీకు తెలియాలి కదా. అది రావట్లేదు ముందర నీకు, ప్రశ్నించడే రావట్లేదు నీకు సరిగా. నువ్వు చదవకుండా ఎక్కడో ఏడో వినేసి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది చెప్పు? ఏదో వినేసి కాదు, నువ్వు ప్రశ్నించడానికి గ్యాప్ ఇవ్వట్లా. నేనేంటంటే నేను శివుడు వినాయకుడు అసలు నీకేం పని? నేను అడుగుతున్నాను, మీరు సనాతన కాదు. ఇప్పుడు యాక్చువల్ గా బైబిల్లో ఏముంటదంటే నిర్గమాకాండం 23 అధ్యాయులు ఇతర దేవి దేవతల పేర్లు అసలు క్రైస్తవులు ఉచ్చరించకూడదు అని ఉంటది. మరి నువ్వు ఎందుకు ఉచ్చరిస్తున్నా? గురించి ఎందుకు ఎత్తారు మీరు? ఉన్నదే ఎత్తాను, కల్పించామని చెప్పాను. ఉన్నదే చెప్పాను, కల్పించామని చెప్పానా? నేను ఉదాహరణకి ఇప్పుడు నేను కల్పించాను. మేరీ అనే మేము ఊరితో కాకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుందని బైబిల్లో ఉంది. నేను ఏమైనా కల్పించి చెప్తే నువ్వు అడగాల. గ్రంథంలో ఉందా లేదా శివుడు తల నరికాడని? లేదు, నాకు కనపడలేదు. నువ్వు రిఫరెన్స్ చూపించు, నాకు కనపడలేదు. మరి నాకు కనపడలేదని చెప్తున్నాను. నువ్వు రిఫరెన్స్ చూపిస్తే నేను తెలుసు. అదే నువ్వు చూపించాలి గ్రంథం ఆధారంగా. మరి ఎందుకు తల నరికాడు? అరే బాబు, నువ్వు ఆధారం చూపించి ఎక్కడ నరికాడు? ఆ శ్లోకం చదువు ఒకసారి, నేను కూడా వింటాను కదా. నేనైతే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 మేరీ పరిశుద్ధాత్మల గర్భవతి కానీ మత్తయి సువార్తలో రాసి ఉంది. మూడు కాకుండా వేరేవాడు, యేసేపు కాకుండా వేరేవాడు కడుపు చేసినట్టు రాసి ఉంది. మరి ఇక్కడ వినాయకుడు ఎక్కడ తల నరికాడు? ఆ శ్లోకం ఏదో చదువు, నేను కూడా వింటాను కదా. పుట్టాడు చెప్తే అప్పుడు. అరే నేను నాకేం తెలుసు అంటే నువ్వు చూపించాలి రిఫరెన్స్ నాకు. ఎందుకు రన్ చేస్తున్నారు? నేను నా ఇష్టం అది, అంటే సబ్జెక్ట్ నా ఇష్టమయ్యా. నువ్వెవడు అడగటానికి? ఇదిగో ఇక్కడ నిర్గమాకాండంలో ఏం రాశాడంటే, నేనే మీతో చెప్పులు జాగ్రత్తగా కలిగి వల్ల మరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోటమ్మటి రానియకూడదని చెప్తున్నాడు మీ యెహోవా. ఒరే బాబు ఎన్రా బాబు, ఫస్ట్ నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనం, నేను మీతో చెప్పున వాటిని జాగ్రత్తగా కైకొనవలెను, మరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోటమ్మటి రానియకూడదని చెప్తుంటే నువ్వు అదే పేరు ఎత్తుతావు మళ్ళీ. ఏంటది? పెట్ట కదా, కాదు పెట్ట కదా. నిర్గమాకాండం రాసింది పెట్ట కదా. నిర్గమాకాండం రాసింది పెట్ట కదా అంటావా ఏంటి?
నిర్గమల రాసిన పెట్ట కదా. అయ్యప్ప ఎలా పుట్టాడు? అయ్యప్ప తల్లి అయ్యప్ప అసలు నువ్వు వేరే దేవుడి పేరు ఎత్తకూడదురా స్వామి అని చెప్తుంటే నీకు బైబిల్ చెప్తా ఉంటే నువ్వు అయ్యప్ప ఎలా పుట్టాడు అంటావు. సబ్జెక్ట్ నేను ఏం మాట్లాడాను? సబ్జెక్ట్ కాదు, వేరొక దేవుడి పేరు అందుకే నువ్వు బైబిల్ చదివావని అడిగింది నేను. నువ్వు ఒక దేవుడి పేరు ఉచ్చరించకూడదు, నువ్వు నరకానికి పోతావని బైబిల్ చెప్పింది. అయ్యప్పతో నీకేం పని, రాముడితో నీకేం పని, కృష్ణుడితో ఏం పని? మేరీ ఎవరితో కడుపు చేయించుకుంటే దానికి కరెక్ట్ గా ఆన్సర్ నీకు తెలిస్తే నువ్వు చెప్పు. నువ్వు రాముడు, కృష్ణుడు, వినాయకుడు నచ్చకే కదా మతం మారింది. వాళ్ళు దేవుళ్ళు కాదనే కదా నువ్వు మతం మారింది. సమాధానం చెప్పు. వాళ్ళు దేవుళ్ళు కాదని నువ్వు మతం మారినప్పుడు, వాళ్ళు దేవుళ్ళు కాదని నువ్వు మతం మారినప్పుడు మరి రాముడి గురించి, కృష్ణుడి గురించి ఎందుకు? నీ దైవ గ్రంథం గురించి నువ్వు గొప్పగా చెప్పు. మేరీ కడుపు చేయించుకున్నది కదా పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది కదా, మరి మూడు చేయలేదు కదా, మరి దీనికి అబ్జెక్షన్ నీకు కనిపించలేదా? వినాయకుడు తలనరిగితే మాత్రం నీకు అబ్జెక్షన్ వచ్చిందా? ముగ్గురితో కడుపు చేయించుకున్న ముగ్గురితో కడుపు చేయించుకోకుండా ఒక లంజను పట్టుకొని వచ్చి దాని గురించి నువ్వు మాట్లాడకుండా వినాయకుడు తల కట్ చేయించుకున్నాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వినాయకుడు తల కట్ చేయించుకుంటాడు, అంటించుకుంటాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా బాబు దీంట్లో? ఇప్పుడు మేరీ అనేది ముగ్గురితో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ కడుపు చేయించి మీ అమ్మ, మీ చెల్లో, మీ అక్క అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మ వేరే వాడితో కడుపు చేయించుకుంటే మీ నాన్న ఒప్పుకుంటాడా? వినాయకుడు తల తీశాడు కాబట్టి మళ్ళీ పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మనం ఎందుకు, మనకేం సంబంధం అది? వినాయకుడు దేవుడు, రాముడు దేవుడు నీకు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు యేసు మన కోసం చచ్చాడు, రక్తం కార్చాడు, యేసుని నమ్ముకోవాలని మీ సువార్తలు చెప్తున్నారు. మరి యేసు గురించి చెప్పాలి. వినాయకుడు దేవుడు, వెంకటేశ్వర దేవుడు నీకెవరు చెప్పారు అసలు? పురుషాంగం పడిపోయాడు దేవుడు. పురుషాంగం ఎవరిది? యేసుకు అసలు పురుషాంగం ఉందా? యేసు అసలు మగవాడేనా? కొజ్జావాడు యేసు పెళ్లి కాలేదు, కొజ్జావాడాడు. కొజ్జావాడు యేసు, కొజ్జావాడు పెళ్లి కాలేదు తెలుసా నీ వాడికి? తమ్ముడు యేసు కొజ్జావాడు పెళ్లి కాల, మరి దాని సంగతి మాట్లాడు. నువ్వు కూడా కొజ్జావాడి. నువ్వు వాళ్ళు ఎవరు పుడితే మనకెందుకు రా స్వామి? వాళ్ళ దేవుడు నీకు ఎవరు చెప్పారు అసలు? ఎక్కడ రాసి ఉంది వాళ్ళ దేవుడు అని చెప్పి డిఫరెన్స్ చూపించి నాకు. నేను అదే అడుగుతున్నాను. వినాయకుడు దేవుడు, వినాయకుడు నమ్మాలి, వినాయకుడు మన కోసం రక్తం కార్చాడని ఎక్కడ రాసిందో రిఫరెన్స్ చూపించరా బాబు అని చెప్తుంటే నాకు సమాధానం చెప్పు. వినాయకుడు ఎలా పుట్టాడు? వినాయకుడు దేవుడు నీకెవరు చెప్పారు అసలు? వినాయకుడు దేవుడు నీకెవరు చెప్పారు అసలు? ఎక్కడ రాసింది ఆ శ్లోకం చదువు, నాకు సమాధానం చెప్పు. ఒరే బాబు, వినాయకుడు దేవుడు నీకెవరు చెప్పారు? మరి ఎందుకు? నేనెందుకంటే నేను ఫోన్ చేస్తే నువ్వు నాకు ఫోన్ చేస్తావు, ఎందుకంటే నేనేం చెబుతాను? వినాయకుడు దేవుడు నీకేమని చెప్పానా? అంటే వినాయకుడు దేవుడు కాదు, ఎక్కడ రాస్తుందని అడుగుతున్నాను నేను. నువ్వు ఎక్కడ చదివావు? నేను నీకు చెప్పానా వినాయకుడు దేవుడు అని? నీకేమైనా ఫోన్ చేసి చెప్పానా? లేదా వినాయకుడు నమ్మాలి, వినాయకుడు రక్తం కార్చాడు, ఆయన మన కోసం ప్రాణాలు పెట్టాడు నీకేమైనా చెప్పానా? నేను చెప్పేది నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళానన్నావు, హిందూ ధర్మం నచ్చలేదు, హిందూ దేవుళ్ళు నీకు నచ్చలేదు, క్రిస్టియానిటీకి వెళ్ళావు, మంచిదా వెళ్ళు, నేనే కాదన్నా చెప్తున్నాను. వినాయకుడు పుట్టాడు నాకు ఇచ్చిన కాదయ్యా. ఇప్పుడు నీకు అర్థమైతుంది నేను మాట్లాడుతుంది, నువ్వేదో టపటపా లపలపా మాట్లాడితే కాదు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను? హిందూ ధర్మం నచ్చక, హిందూ దేవుళ్ళు నచ్చక క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయావు కదా నువ్వు. మరి నచ్చని దాని గురించి నీకెందుకు? ఎవరికి పుట్టాడు? అరే బాబు, నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? నీకు హిందూ దేవుళ్ళు నచ్చనప్పుడు హిందూ దేవుళ్ళ గురించి పరిస్థితి తర్వాత నీకెక్కడిది అసలు? ఇప్పుడు మీ అమ్మగారు నీకు నచ్చలేదు, మీ అమ్మగారు నచ్చినప్పుడు వెళ్ళిపో, అంతే. కొత్తమ్మ దగ్గరికి వెళ్ళిపో. వినాయకుడు దేవుడు నీకేమని చెప్పానా? వినాయకుడు మన కోసమే చచ్చిపోయాడు, రక్తం కాచాడు. పాపాలు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రేపులు చేసినా, మటలు చేసినా, చిన్నపిల్లల్ని పాడు చేసినా ఆయన క్షమిస్తాడని ఏమన్నా చెప్పానా? కాదు, తిక్కలోడా నువ్వేరే తిక్కలుగా మాట్లాడుతుంది. తిక్కలోడని తాగి మాట్లాడుతున్నావు, కోటర్ తాగి మాట్లాడుతున్నావు, నువ్వు కోటర్ తాగి మాట్లాడుతున్నావు, మందు కొట్టి మాట్లాడుతున్నావు. కాదురా బాబు, అసలు నువ్వు నచ్చకనే కదరా బాబు వేరే దాంట్లోకి వెళ్ళింది. వాళ్ళ గురించి నీకెందుకు చెప్పు? అదే మరి శాంతం విను. నువ్వు ఒక నిమిషం ఆగితే నేను చెప్తాను. నువ్వు మేరీ గురించి అడుగుతున్నావు, చక్కగా నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతున్నట్టు అరే ఇను ఒక నిమిషం. నువ్వు అడిగావు ప్రశ్న, మేరీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మంచి ప్రశ్న. నువ్వు ఆకపోతే నువ్వు ఎట్లా బ్రేకులు పడకపోతే లారీకి చెప్పు, గుద్దుకుంటావు కదా. నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే నేను ఫాస్ట్ గా 10 సంవత్సరాలు చేశా. ఒరే బాబు, బ్రేకులు వేసుకోరా బాబు. నువ్వు ఏ ఉపయోగం లేదు, అరిచినంత మాత్రం ఏమవుతుంది చెప్పు? నువ్వు అరుస్తున్నావు, నేను అరుతున్నావు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? నువ్వు సబ్జెక్ట్ తెలుసుకోకుండా నన్ను ఫోన్ చేసి సబ్జెక్ట్ తెలుసుకోవడానికే కదా అరవటానికి ఫోన్ చేసినావు చెప్పు. నేను అదే చెప్తున్నా. మేరీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నన్ను సమాధానం చెప్పని. ఒక్క నిమిషం కాదు, ఒక నిమిషం కాదు. నీకు మేరీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా, నీకు సమాధానం కావాలా వద్దా? నేను దేనికి ఫోన్ చేశాను నేను? కాదు బాబు, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మేరీ నువ్వు ఎందుకు అంటున్నావు? మంచి ప్రశ్న, నన్ను సమాధానం చెప్పని. నువ్వేమన్నావు? మేరీని ఎందుకు తిడుతున్నారు అన్నావు. మరి మేరీని ఎందుకు తిడుతున్నారు అన్నవా లేదా? నేను అందుకే చెప్తున్నా, మేరీ గురించే చెప్తున్నా.
నేను అడగలేదు, మీరు మాట్లాడారు ఎందుకన్నా అంటాను. ఇప్పుడు అది అందుకే ఇది మరి ఎందుకన్నావు అన్నావు ఆ మాట వచ్చి ఎందుకన్నావు కదా. టాపిక్ వద్దు, నేను అడిగాను. మరే టాపిక్ కావాలి నీకు? నేను కేవలం బైబిల్ గురించి మాట్లాడితే నేను 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను అంటే బైబిల్ గురించి నాకు బాగా తెలుసు. నేను బైబిల్ గురించే మాట్లాడతాను. నువ్వు అడిగావు మేరీని ఎందుకు తిడుతున్నావు అంటే, అయ్యా నేను 10 సంవత్సరాలు పాస్టర్ గా చేశాను. ఒక వ్యభిచారి కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు, నన్ను మోసం చేశారు. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు. రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు కూడా వ్యభిచారులు. అదే వంశంలో యేసు పుట్టాడు కాబట్టి నేను యేసు వ్యభిచార వంశంలో పుట్టాడు కాబట్టి, యేసు లంచా కొడుకు కాబట్టి నేను మాట్లాడాలి, నన్ను మోసం చేసి మతం మార్చారయ్యా అని చెప్తున్నా. దాంట్లో తప్పే ఉంది? ఎక్కడైనా నా ఆడియోలో అయ్యప్ప దేవుణ్ణి నమ్మండి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి, సుబ్బారావు నమ్మండి, వెంకటరావు నేనేమని చెప్పానా? నేనేమని చెప్తే అయ్యా నువ్వే నమ్మమన్నావు అని చెప్పొచ్చు. నా ఆడియోలో చాలా మంది యేసు నమ్ముకొని నీ పాపం పోద్ది, యేసు రక్తం కార్చాడు, ఇంకోటి కార్చాడు అని చెప్పారు. నేను మేరీని మాత్రమే పూజిస్తా. మేరీ అంటే ఇష్టం, మేరీ గురించి చదువుతా. నేను బైబిల్ తప్ప వేరే గ్రంథం చదవను. మేరీ అంటే ఇష్టం నాకు. యేసు, మేరీ అన్న, రాహబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు వ్యభిచారులు. వాళ్ళ చరిత్ర చదువుకుంటూ నేను ఆనందపడుతుంటా. బైబిల్ పరమగీతం చదువుకొని హెచ్పి కొట్టుకుంటా. పరమగీతం చదువుకొని నేను హెచ్పి కొట్టుకుంటా. నేను పరమగీతం చదువుకొని హెచ్పి కొట్టుకుంటా. మంచి ఎజెస్కేల్ చదువుకొని హెచ్పి కొట్టుకుంటా. బైబిల్ చదువుకొని ఆనందపడతా. దాంట్లో సెక్స్ కథలు చదువుకొని ఆనందపడతా. నాకు ఈ జీవితానికి ఎందుకంటే ఏం కావాలి? ఏంటి ఊరే నేను బైబిల్ గురించి మాట్లాడుతూ నువ్వు బ్రహ్మ అంటావు, అయ్యప్ప అంటావు. నువ్వు పోయి నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను బైబిల్ గురించే మాట్లాడతా. బైబిల్ అంటే ఇష్టం అని చెప్తుంటే నాకు బాబు, నేను ఒక నిమిషం, నేను ఎక్కడ పూజారిగా నేను వర్క్ చేయలేదు. పాస్టర్ గా వర్క్ చేసా. 10 సంవత్సరాలు పాస్టర్ గా వర్క్ చేసి 15 సంవత్సరాలు బైబిల్ చదివా. బాబు ఇనయ్యా. నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాలు బైబిల్ చదివాను. నేను హిందూ గ్రంథాలు చదివాను, రామాయణం చదివాను, భారతం చదివాను. ఎక్కడ చూపించు నాకుంటే. బాబు ఒక నిమిషం ఆగు. కాదు, నేను ఎక్కడైనా బైబిల్ నేను ఎక్కడైనా హిందూ గ్రంథాలు చదివేశాను, మొత్తం అప్పచెప్పేశాను. నీకు ఎక్కడేం చెప్పానా? మీ అమ్మ మేరీలా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏరా, నువ్వు నమ్మే దేవుడే నువ్వు నమ్మే దేవుడే లంజకు పుట్టినా పర్లేదు, కానీ మీ అమ్మ లంజ అయితే మాత్రం నువ్వు ఒప్పుకోవా? లంజా కొడక, నీ అమ్మ ఏం మాట్లాడుతున్నారో బేవర్స లంజా కొడక. మంచిగా చెప్తే అర్థం కాదా? మేరీ లాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మ పెడుతున్నప్పుడు ఆవిడ ఇక్కడ ఏదో చక్క పెట్టింది. బాబు ఈయనరా ప్రశ్న. మీ అమ్మ మేరీ లాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటా అంటే భూత అది? మీ అమ్మ మేరీతో పోల్చుకుంటే భూత కాదు. మీ అమ్మ మేరీతో పోల్చుకుంటే భూత. మీ అమ్మ మేరీతో మా అమ్మని పార్వతితో పోల్చుకుంటాను రా. పాపం పార్వతీదేవి మా అమ్మని పార్వతితో పోల్చుకుంటాను రా. ఒప్పుకున్నా. మా అమ్మ పార్వతీదేవితో పోల్చుకుంటాను, నేను ఒప్పుకున్నా. మీ అమ్మని మేరీతో పోల్చుకొని నువ్వు ఒప్పుకుంటావా? ఒరే మీ అమ్మ కాదురా, ఒక మాట విను. మా అమ్మని పార్వతీదేవితో పోల్చావు కాబట్టి నేను ఒప్పుకుంటాను రా. ఒక్క నిమిషం, అదే నేను చెప్తున్నా. మా అమ్మ నువ్వు పార్వతితో పోల్చావు కాబట్టి మా అమ్మ పార్వతిలాగా ప్రవర్తిస్తే నేను ఒప్పుకుంటా. మీ అమ్మ మేరీలాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? వినాయకుడు ఎవరికి పుట్టాడు అడిగిందని చెప్పరా? వినాయకుడు ఎవరికి పుట్టాడో చెప్పలేకపోయావు. నేను అదే చెప్తున్నా. మా అమ్మ పార్వతిలా ప్రవర్తిస్తే నేను ఒప్పుకుంటా. వినాయకుడు ఎలా పుట్టినా సరే, ఓకేనా? వినాయకుడు ఎలా పుట్టినా సరే మా అమ్మ పార్వతిలాగా ప్రవర్తిస్తే నేను ఒప్పుకుంటా. నువ్వు మరి మేరీకి మీ అమ్మ ఎలాగైతే మేరీని ఆదర్శంగా తీసుకొని మీ అమ్మ కనుక గర్భవతి అయితే నువ్వు ఒప్పుకుంటావా? అరే సమాధానం చెప్పరు. నేనే బూతులు ఎట్లా నిన్ను? పార్వతీదేవి ఎలా కన్నదో వినాయకుడిని అలానే మా అమ్మ కంటే నేను ఒప్పుకుంటా. ఒరే బాబు ఇన్రా బాబు. మా అమ్మ పార్వతి వినాయకుడిని ఎలా కన్నదో పార్వతీదేవి అలానే మా అమ్మ కూడా కంటే నేను ఒప్పుకుంటా. మరి మీ అమ్మ పరిశుద్ధాత్మ ద్వారా మీ అమ్మ కడుపు చేయించుకొని మీకు గనక తమ్ముడు పుడితే మీ నాన్న ఒప్పుకుంటాడా? ఏం బాబు ఫోన్ ఎత్తవేందా? నువ్వు 2 సార్లు చెప్తే కానీ ఫోన్ ఎత్తవా? హలో, వినిపిస్తుందా మాట? ఎవరేంట్రా బాబు, అప్పుడే మర్చిపోయావు నన్ను. మళ్ళీ చేస్తానన్న ఎవరో కానీ ఫోన్ చేస్తారు. తర్వాత పడుకున్నాను ఇప్పుడే వచ్చి. ఏం చేస్తున్నావు? పనుకోవడానికి అంత కష్టపడి ఇప్పుడే వచ్చా. ఎండలో వచ్చి నువ్వు అందరు ఎండలోనే పని చేస్తారులే కానీ డిబేట్కి వస్తానన్నావు. ఏం ఫోన్ ఎత్తవేంది నువ్వు?
మళ్ళీ చేస్తానన్నా ఇప్పుడే పడుకున్నా. కాదు తమ్ముడు, నువ్వు డిబేట్కి వస్తాను, ఏమైంది అది? తొడలు కొడతామేనా ఊరకనే? ఏమన్నా వచ్చేది ఉందా అని అడగటానికి ఫోన్ చేశా. నువ్వు హిందూ అంటే అర్థం అడిగావు, నేను చెప్పాను. అవునా అవునా కాదా? మీ అమ్మగారు మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా అని అడిగా, నువ్వు తీసుకోదని చెప్పావు. నేను మా అమ్మగారు పార్వతిని ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పా. ఏమైంది? దాని గురించి డిస్కస్ చేద్దామని నేను ఫోన్ చేశాను నీకు. నువ్వు ఎన్నింటికి లేస్తావు? పోనీ నిద్ర ఎన్నింటికి లేస్తావో చెప్పు, నేను అప్పుడు చేస్తాను. హలో హలో ఒరే బాబు, వినిపిస్తుందా? ఎందుకు ఈ అమ్మ ఓవర్ యాక్షన్ చేస్తారు? ఎందుకురా ఫోన్లు చేసి? ఒరే బాబు, నా మాట వినిపిస్తుందా వినిపించలేదా? హలో, మాట్లాడరా బాబు. నీ అమ్మ ఏం మనిషిరా నువ్వు? డిబేట్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. ఎన్నింటికి నిద్రలేస్తావు చెప్పు, నేను అప్పుడే చేస్తా. ఎరా బాబు, ఉన్నవా లైన్లో? ఏ అమ్మ పిచ్చి నా కొడకలారు, ఎందుకు పడతారో అర్థం కాదు మీరు.